దావోస్ పెట్టుబడులు ఎంఓయూలపై విపక్షాల విమర్శలకు శాసనసభలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేక విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు పెట్టుబడులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటికి సమాధానమిచ్చిన మంత్రి ఎంఓయూలు, పెట్టుబడులు, కంపెనీలపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలకమని వివరించారు. ప్రతి ఎంఓయూని గ్రౌండింగ్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో ప్రభుత్వం 44 ఎంఓయూలు కుదుర్చుకోగా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. 81,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించగా ప్రభుత్వానికి 1,540 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. మరో 3 కంపెనీలకు 30,000 కోట్ల పెట్టుబడుల కోసం భూముల్ని గుర్తించినట్లు తెలిపారు. పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కేవలం హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నది? ఉదాహరణకు మా ఆదిలాబాద్, అక్కడ ఉన్నటువంటి లైమ్ స్టోన్ భారతదేశంలోనే ఒక క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది, మ్యాంగనీస్ ఉన్నది, లాటరైట్ ఉన్నది. ఈ రకంగా దాదాపు 15 నుంచి 16 రకాల ఖనిజ సంపద ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ, అదేవిధంగా మిగతా ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు ఈ ప్రభుత్వం పెట్టుబడులు చూపించడంలో విఫలమైనట్టు అనిపిస్తా ఉన్నది. అధ్యక్ష, ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కి వెళ్లిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. పెట్టుబడి ప్రకటనల కింద 68,150 మందికి ఉపాధి కల్పించడానికి సంకల్పిస్తాయి. అధ్యక్ష, నేను ఈ రోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇప్పిస్తాం. ఖమ్మానికి సంబంధించిన స్పాంజ్ ఫ్యాక్టరీకి సంబంధించి కుమారస్వామి గారు కూడా వారు అభయం ఇవ్వటం జరిగింది. అతి తొందరలోనే వచ్చి వారే అనౌన్స్మెంట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కాబోతా ఉంది. తెలంగాణలో ఏ విధంగానైతే టీ ఫైబర్ ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్ కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. అన్ని రైతు వేదికలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చినాం.